गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। దేశ ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్న దిగుమతి భారం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక సూచనలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను కొంతకాలం తగ్గించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలంటే అవసరం లేని ఖర్చులను తగ్గించాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్కు అత్యధిక విదేశీ మారక వ్యయం కలిగిస్తున్న రెండు ప్రధాన అంశాలు ముడి చమురు మరియు బంగారం. దేశంలో వినియోగించే చమురులో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇదే పరిస్థితి బంగారం విషయంలో కూడా కనిపిస్తోంది. భారతీయుల్లో పసిడికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారం దిగుమతి చేయాల్సి వస్తోంది. దీంతో డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సి వస్తోంది. భారత్ ఎక్కువగా దిగుమతులు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. దాని ప్రభావం రూపాయి విలువపై పడుతుంది. రూపాయి బలహీనపడితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల జీవన వ్యయం మరింత భారమవుతుంది. ఈ నేపథ్యంలోనే అవసరం లేని బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా పెళ్లిళ్లు, వేడుకల పేరుతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం భారతదేశంలో సాధారణ విషయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఈ ఖర్చులను నియంత్రిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే బంగారం నేరుగా ఉత్పత్తి రంగానికి ఉపయోగపడదు. కానీ చమురు మాత్రం రవాణా నుంచి పరిశ్రమల వరకు ప్రతి రంగానికి అవసరమే. అందువల్ల దిగుమతి భారాన్ని తగ్గించడానికి బంగారం వినియోగాన్ని నియంత్రించడం తక్కువ నష్టంతో కూడుకున్న మార్గంగా ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నాయి. బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు పెంచడం, ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలుగా సావరిన్ గోల్డ్ బాండ్లు తీసుకురావడం, దిగుమతులపై నియంత్రణలు విధించడం వంటి చర్యలు అమలు చేశాయి. లక్ష్యం ఒకటే, విదేశీ మారక నిల్వలను రక్షించడం. ఇప్పుడు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో భారత్పై అదనపు ఆర్థిక ఒత్తిడి పడుతోంది. సరఫరా వ్యవస్థలో అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో రూపాయి విలువ కూడా ఒత్తిడికి లోనవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను కొంతకాలం తగ్గిస్తే దిగుమతి బిల్లు తగ్గడమే కాకుండా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा।